మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకు వారాలలో గురువారాన్ని బేస్తవారము గురువారం అంటాం. కానీ లక్ష్మీవారం అని పేరు ఎందుకు వచ్చింది? దీనికి ఒక కథ ఉంది. ఈ మార్గశిర మాసంలో వచ్చే బేస్తవారం అంటే గురువారము గురువు అధిపతిగా ఉండేటువంటి వారము. గురువారము ఏ పని చేసినా చాలా ఉన్నతంగా ఉంటుంది. దుర్ముహూర్తాలు చాలా తక్కువ, దుర్గడియలు చాలా తక్కువగా ఉంటాయి. ఉన్నా కూడా గురువు మంచి స్థానంలో, గురువు వరానికి అధిపతి కాబట్టి దోషాలన్నీ తీసివేస్తాడు. అందుకని శుభకార్యాలకు గురువారం చాలా ముఖ్యమైనది. అందులో గురువారము పుష్యమి నక్షత్రం వస్తే సంపదవంతులు అవుతారు. అధిక సంపదకు అర్కణం ఉంటుంది. అలాగే గురువారము లక్ష్మీవారం ఎందుకు అయింది అనేటప్పటికీ మాసాలన్నింటిలో కన్నా మహావిష్ణువుకు మార్గశిర మాసం ఇష్టము. అందులో గురువారం అత్యంత ప్రీతికరమైనది. భగవంతుడు మానవ రూపంలో సంచరిస్తూ ఉంటాడు. ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీనారాయణను సేద తీరుతుండగా నారదమాముని ఇక్కడికి వెళ్ళాడు. అమ్మ, భూలోకంలో ప్రజలు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, దారిద్ర్యాన్ని అనుభవిస్తారు. తల్లి, నువ్వు ఏమైనా చెయ్యవా అంటే, భూలోకానికి చాలాసార్లు వెళ్ళానయ్యా, ఏదో కొంత చేస్తారు, అది తాత్కాలికము. వాళ్ళు చంచల స్వభావులు, మళ్ళీ సోమరితనంగా ఉంటారు. అందులో మా స్వామికి ఇష్టమైనటువంటి మార్గశిర మాసం కొంచెం చలిగా ఉంటుంది. ఆ చలిలో వెచ్చగా దుప్పట్లు కప్పుకొని పడుకుంటారు. కానీ కార్తీక మాసం అయిపోయిన అలసడతో మార్గశిర మాసాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా క్రమశిక్షణలు పాటించకుండా పడుకొని ఉంటున్నారు. అందుకే నాకు ఆ భూలోక వాసకు మార్గశిర మాసం వెళ్ళను అంటే, అలా కాదమ్మా, నువ్వు తప్పకుండా కనీసం ఒక్క వారమన్నా వెళ్ళాలి. నీ దయా వీక్షణాలు లేకుంటే ప్రజలు అల్లాడిపోతున్నారని వేడుకుంటాడు నారదమాముడు. సరే అని ఒప్పుకుంటుంది. అయితే నేను ముందుగా ఎవరింటికి వెళ్ళాలి అని పరీక్ష చేసుకొని వస్తా అని అంటుంది. అలాగే ఆ రోజు స్వామికి ఇష్టమైనటువంటి మార్గశిర మాసము గురువారం రోజు లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది. అనేక గ్రామాలు క్షణమాత్రంలో సంచరిస్తుంది. అందులో ఒక గ్రామానికి వస్తుంది. అక్కడ ఎవరు చూసినా స్త్రీలందరూ కూడా పాచిమోకాలు, జుట్టు దువ్వుకోకుండా, మురికి మలినమైన వస్త్రాలు ధరించి ఇంటి ముందుల కబుర్లు చెప్పుకుంటూ, కొందరేమో దరిద్రానికి ఆవాసమైనటువంటి ప్రక్రియలు చేస్తూ ఉంటారు. ఈ మార్గశిర గురువారాల వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, క్రమశిక్షణ లేని ఇళ్లాళ్ల వల్ల దరిద్రం ఎలా వస్తుంది అనేటువంటి సబ్జెక్ట్ మనకి ఇక్కడ చాలా ఉంది. ఈ మార్గశిర మాసం యొక్క గురువార వ్రతం వలన ఎటువంటి కఠినమైన దరిద్రాన్ని కూడా పోగొట్టుకోవచ్చు, సంపదవంతులు కావచ్చు. ఇది 4 వర్ణాల వారికి కూడా చేసుకునే వ్రతము. దీనిలో అశక్తతకు గురి అయ్యే అవకాశమే లేదు. ఉపవాసాలు, నిలహారాలు, జాగరణలు ఉండి చెయ్యని అవసరం లేదు. కేవలము శుచి శుభ్రత పాటించి ప్రఫుల్లమైన మనసుతోని భగవంతుని మీద మనసును నిలిపి ఈ వ్రతాన్ని ఆచరించాలి. అయితే ఆ ఊర్లో సోమదత్తుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. లక్ష్మీదేవి ఆ గ్రామం అంతా తిరిగి వైకుంఠానికి తిరిగి వెళుతుండగా సాయం సమయంలో ఒక ఇంటి గుమ్మం మీద అలసిపోయి కూర్చుంటుంది. ఆ గుమ్మంలో చిన్న పాప, ఒక 7-8 సంవత్సరాల పాప, ఓం మహాలక్ష్మి నమః, ఓం మహాలక్ష్మి నమః అంటుంది. వచ్చిరాని మాటలతోని ఆకులను, ఆ పువ్వులను పట్టుకొని అన్ని వేస్తూ ఉంటుంది. అందులో శిథిలమైన ఆకులు, ఎండిపోయిన ఆకులు కూడా ఉంటూ ఉంటాయి. ఏంటా అని ముసలి ముత్తేదువ రూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మి ఆ దొడ్డి వాకిలు తొంగి చూస్తుంటే, అక్కడ బావి దగ్గర ఉన్న ఇంత మట్టిని ఒక అమ్మవారి విగ్రహాన్ని చేసుకొని తల్లి దగ్గర కడప పంచపాడలో ఉన్నటువంటి పసుపు కుంకుమలతోని ఒక ముగ్గు వేసి, వచ్చిరానిచి ముగ్గులు ఎలాగో ఒక ముగ్గులాగా వేసి, దాని మీద ఆ చిక్కుడాకులను ఒక వస్త్రంగా పరిచి, మెత్తగా పరిచి తాను చేసుకున్న మట్టి విగ్రహాన్ని పెట్టుకుంటుంది. సోమదత్తుడు అంటే ఈ అమ్మాయి యొక్క నాన్న అధిక సంతానం, 7 సంతానం కలిగి ఉంటాడు. చాలా దారిద్ర్య బాధను అనుభవిస్తాడు. ఈ అమ్మాయి పేరు గౌరి. ఈమె పెద్ద కూతురు. ఆమెకు 7 సంవత్సరాలు ఉంటాయి. ఈమె లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుంది. అక్కడ ఏముంటాయి, అక్కడ ఒక ఎండిపోయిన చిక్కుడు చెట్టు ఉంటుంది. వాడిపోయిన చిక్కుడు పూలు, చిన్న చిన్నగా మొదళ్లకు పూసిన చిక్కుడు పూలు అవన్నీ తీసుకొని ఇంకొక ఆకు పరిచి, ఎండిపోయిన చిక్కుడు విత్తనాలన్నీ, ఆ బీజాలన్నీ ఆ చిక్కుడు ఆకులు పెట్టి నివేదిస్తుంది. ఓం మహాలక్ష్మి నమః, ఓం మహాలక్ష్మి నమః అనుకుంటే ఆ పువ్వులన్నీ వేస్తుంది. ఎక్కడ కూడా తన పూజ జరగని ఈ గ్రామంలో ఈ పాప తన నామ ఉచ్చారణ చేసేందుకు బాగా సంతోషించి ఒక్కసారి అమ్మవారు ఆ ఇంటికేసి దృష్టి సారిస్తుంది. గూనె పెంకులు ఊడిపోయిన, మురికి పట్టిన బట్టలతోని సూర్యచంద్రుడు చూస్తున్నటువంటి ఇల్లు, ఎక్కడ చూసినా అశుభ్రత, చిన్న పిల్లలు ఏడుపులు, ఎంతో అనాకారంగా అశుభ్రంగా కనబడుతుంటుంది ఇల్లు. పాపము, వీళ్ళు ఇంత దీనస్థితిలో ఉన్నారు కదా అనుకొని ఆమె ఒకసారి తన దృక్కులు పడంగానే ఆ గ్రామంలో ఉన్న అధికారికి పితృ కార్యం చేయాలని యోచన కలిగి తెల్లవారి ఈ బ్రాహ్మణ్ణి పిలిపించుకొని ఒక మానెడు బియ్యము, ఆ ఇంటికి సరిపోయేనన్ని సరుకులు, బెల్లము, పాలు, పెరుగు, కూరగాయలు, 6 అణాల డబ్బులు ఇస్తాడు. చాలా రోజుల నుంచి కూడా
ఒక్కొక్క రోజు వాయువార వృత్తినే స్వీకరించాడు బ్రాహ్మణుడు. వాయువారం దొరకక ఒక రోజు పిడికెడు బియ్యంతోనే భోజనం చేయాల్సి వస్తుంది. పిడికెడు బియ్యము భార్యాభర్తలు ఇద్దరికి 7 పిల్లలకి సరిపోక ఆ బియ్యాన్ని మాత్రము ఒక గిన్నెడు నీళ్లు పోసి వండుతుంది. ఎంతసేపటికి గంజి చిక్కగా కాదు. బ్రాహ్మణి భార్య కొంత రాళ్ల ఉప్పు వేసి ఆ గంజిని చిన్న చిన్న గ్లాసుల్లో 6 భాగాలుగా చేసి తన 6 పిల్లలకి ఇస్తుంది. అందులో మిగిలిపోయిన అన్నాన్ని తన భర్తకు పెడుతుంది. పిడికెడు బియ్యం దోసెడు అన్నం అవుతుంది. ఇంత తక్కువ ఎందుకు పెట్టేవు భోజనం, ఇది కడుపెలా నిండుతుందంటే, 6 పిల్లలకి గంజి అనబడే నీళ్లు మాత్రమే ఇచ్చాను, మీరు బయటకు వెళ్లి సంపాదించే సత్వ మీకు బలం ఉండాలని ఆ మాత్రం అన్నం పెట్టాను, ఇంకా ఒడిలోని పిల్లనికి నా పాలే ఇస్తున్నాను, నేను నీటిని మాత్రమే తాగి ఉన్నాను అని తన వేదనంతా చెబుతుంది. ఎట్లాగైనా నేను సంపాదిస్తానని పరవురికి వెళ్ళిపోతాడు ఆ బ్రాహ్మణుడు. ఇక్కడ ఈ అమ్మవారు చేసిన పూజ వలన ఒక 2 రోజులు లక్ష్మీదేవి కృపతోని వాళ్ళు ఎవరో ఒకళ్ళు కొంత దానంగా ధర్మంగా గుమ్మడికాయలో సొరకాయలో ఇలాగా ఇస్తూ ఉంటారు. ఎండిపోయిన చిక్కుడు చెట్టు కూడా అమ్మవారికి నివేదించిన చిక్కుడు విత్తల ఫలితంగా అది పూర్తిగా ఎండిపోయి శిథిలావస్థలో ఉన్న చెట్టు మెల్లమెల్లగా వేర్లలో నుంచి కొత్త తీగలు వేసి కొత్త ఆకులు కొత్త పూలతో చిక్కుడుకాయలు కాస్తూ ఉంటుంది. అయితే ఆ రోజు ఏం చేస్తుంటే మళ్ళీ ఒక వారం తర్వాత ఆ బ్రాహ్మణుడు కొంత ధనాన్ని తీసుకొని ఇంటికి తిరిగి వస్తాడు. పెద్దగా ధనవంతుడు కాకుండా ఆనాటి దివసానికి ఆహారం సరిపోయేంతగా భోజన కార్యక్రమాలకు సరిపోయేంతగా ధనాన్ని తెస్తాడు. ఆ రోజు గురువారం అవుతుంది. తిరిగి వచ్చిన బేస్తవారం రోజు చెట్టుకున్న పచ్చి కాయలు తీసి తల్లి వంట చేస్తుంటే ఆ వంటలో పడేస్తుంటుంది. ఇంకా రోజు దరిద్రం ఉన్న కొద్దీ పనులు రోగాలు బాధలు ఇవన్నీ ఉంటాయి. ఈ పిల్ల ఏమైనా లక్ష్మీదేవి మట్టి బొమ్మలు చేసుకుంటూ పెరట్లో ఆడుతోంది, ఎంతకు ఏం పని చేయట్లేదని చేతిలో ఉన్న చీపుడుతోని ధన ఆ అమ్మాయిని గౌరిని కొడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ. అప్పుడు వెంటనే లక్ష్మీదేవికి కోపం వచ్చేసి తన భక్తురాలి హింసను చూడక ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఆ మాత్రం కూడా లేక కఠిన దరిద్రాన్ని అనుభవిస్తారు. అయితే ఈమెకు కష్టాలు తీర్చాలని లక్ష్మీదేవి అనుకుంటున్నాకనే ఈమె నదికి వెళ్లి తన చిన్న చేతులతోని ఒక బిందెలో నీళ్లు తీసుకువస్తుంది. పర ఊరిలో ఉన్నటువంటి ఈయన పేరు సోమదత్తుడు. దేవదత్తుడు అనే ఉన్న ధనవంతుడైన బ్రాహ్మడు ఉంటాడు. ఆయన ఈ అమ్మాయిని చూసి తన 15 సంవత్సరాల కొడుకుకి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది, తను కాశీయాత్ర వెళ్ళవచ్చు. వెనకటి కాలంలో బాల్య వివాహాలు బాగా జరిగేవి. తను కాశీయాత్రకు వెళ్ళాలనే సంకల్పంతో ఈ దేవదత్తుడు ఈ అమ్మాయి వెంట వీళ్ళ ఇంటికి వస్తాడు. సోమదత్తుడిని తను అమ్మాయిని కోడలుగా చేసుకుంటాను, పెళ్లి చేస్తాను అంటాడు. అయ్యయ్యో అంత శక్తి నాకు లేదండి, ఇంకా అమ్మాయికి వివాహవస్థ వచ్చింది, అష్టవర్షాత్ భవేత్ కన్య, 8 సంవత్సరాలకు పెళ్లి చేయాలి, కానీ నా దగ్గర అంత ధన సముపార్జన లేదు, నేను ధనవంతుణ్ణి కాదు, ఈ దారిద్ర్యంలో పెళ్లి చేసి నా కూతుర్ని అమ్ముకోలేను, అలాగని మీరు ఏది పెట్టినా నేను స్వీకరిస్తే ఆడబిడ్డ ఇంటి ధనాన్ని తిన్న దుష్పాపం నాకు వస్తుంది, కాబట్టి నేను వివాహం చేయలేదండి, మీరు 1 సంవత్సరం కాలం ఆగితే కాశీయాత్రకు వెళ్ళి ధనాన్ని సంపాదించుకొని వస్తాను అని చెప్తాడు. కాదు ముహూర్తాలు వెళ్ళిపోతున్నాయి, నేను సుముహూర్తంలో కాశీయాత్రకు వెళ్ళాలి, తర్వాత మీరు సంపాదించినప్పుడు ఇవ్వండి అని తను ఆ ఉన్న చోటనే కొద్దిలోనే సంకల్పించుకొని ఆ అమ్మాయికి దేవదత్తుడు కోడలుగా చేసుకుంటాడు. ఈమె వివాహం అయిన తర్వాత తాను పూజ చేస్తున్నటువంటి మట్టి లక్ష్మీ విగ్రహాన్ని పట్టుకొని వెళుతుంది. ఈమెతో పాటే ఆ మాత్రం భోజన సౌకర్యాలు లేకుండా ఇంకా కఠినమైన దరిద్రాన్ని అనుభవిస్తారు ఈ సోమదత్తుని యొక్క కుటుంబం. తన తల్లిదండ్రులు ఆకలితో ఇక్కడ తనకు పంచభక్ష పరమాన్నాలు రాజమర్యాదలు అన్ని చూసుకొని, అయ్యో నేను తల్లిగారింట్లో ఉండగా ఎంత కష్టపడ్డాను, అమ్మా లక్ష్మీదేవి మా తల్లిదండ్రులకు కూడా ఏదన్నా ధనాన్ని సమకూర్చే ఉపాయం చెప్పమమ్మా అని లోన పూజ చేస్తూ, ఆమె ఒక మార్గశిర బేస్తవారమే కాదు, ఎప్పుడు మట్టితో లక్ష్మీ విగ్రహాన్ని చేసుకోవడము, తనకున్న దాంట్లో నివేదించడము చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒకరోజు బియ్యం గంజి, తన వాటగా వచ్చిన బియ్యం గంజిలో కాసింత పసుపు ఉప్పు వేసిన గంజి వేసినప్పుడు ఆ గంజిని నివేద చేస్తుంది. ఆమె అది పులుగంగా క్షీరాన్నంగా భావించి లక్ష్మీదేవి భుజిస్తుంది. ఆ పుణ్య ఫలితంగా గౌరికి ఉన్నతమైన ధనవంతుల ఇంటి కోడలయ్యింది. మంచి భర్త దొరికాడు. చాలా చక్కగా అత్తామామలను సేవించుకుంటూ ఒక మంచి ఇల్లాలిగా పేరుగాంచింది. ఇక కొన్ని రోజుల తర్వాతకు అక్కను చూడడానికి ఆమె తర్వాత పుట్టినటువంటి అబ్బాయి వస్తాడు. చాలా కష్టంగా ఉంది, అమ్మకు అనారోగ్యం ఎక్కువ అయింది, నాన్న సంచారానికి వెళ్ళాడు, ఇంకా తిరిగి రాలేదు, చెల్లెళ్ళంతా ఆకలితో మల్లమటిస్తున్నారు అక్క అని బాధపడుతూ చెప్పితే, మా నాన్నగారికి చేతికర్రని ఇస్తా అని చెప్పి మా అమ్మగారి ఆజ్ఞ తీసుకొని ఒక చేతికర్ర నిండా ధనాన్ని నింపి నాణ్యాలని నింపి ఇస్తుంది. ఆ పిల్లవాడు ఆ కర్రను పట్టుకొని వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక ఈ కర్ర తీసుకొని నాన్నకి ఇవ్వు అని చెప్తుంది. అంతగానే వింటాడు. ఆ కర్రను ఒక చెట్టుకు వేలాడవేసి దారి మధ్యలో
ఏంటంటే ఆ అబ్బాయి నదిలోని నీళ్లు తాగి కాళ్ళు చేతులు మొహం కడుక్కునే లోపల ఎవరో బాటసారి వచ్చి కర్ర తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడ తల్లిదండ్రుల పరిస్థితి ఏమీ మారలేదని ఆ ఊరి నుంచి వచ్చిన వాళ్ళు చెప్తారు. చాలా కష్టపడుతున్నారమ్మా మీ అమ్మ నాన్న పిల్లలు అంటే మళ్ళీ తమ్ముడిని పంపుతుంది. మళ్ళీ తమ్ముడు వస్తాడు. ఈసారి అతని చెప్పుల్లో కొంత ధనాన్ని ఇచ్చి కుట్టి పంపిస్తుంది. మళ్ళీ వాడు నది ఒడ్డుకు చెప్పులు విడిచి నదిలో ముఖం కాళ్ళు తీసుకునేటప్పుడు ఒక కుక్క వచ్చి ఆ చెప్పులు ఎత్తుకపోతుంది. మళ్ళా వాళ్ళ దరిద్రం వాళ్ళకే ఉంటుంది. మళ్ళీ మూడవసారి ఒకసారి ప్రయత్నించి గుమ్మడికాయ తెస్తాడు తన తమ్ముడు. అక్క ఇంటికి వట్టి చేతులతో వద్దని పెరట్లో పాదులను ఒక గుమ్మడికాయ తెస్తే ఆ గుమ్మడికాయ అంతా ఒలిచి కింద పడోసి ఆ గుమ్మడికాయలో కొంత ధనాన్ని నింపి మళ్ళీ దాని మీద చిప్ప పెట్టేసి ఒక ఎర్రని రవిక గుడ్డెల మూట కట్టి ఇది జాగ్రత్తగా తీసుకువెళ్ళి అమ్మకి ఇవ్వు అని చెప్తుంది. ఆ అబ్బాయి ఏం చేస్తాడు, నది ఒడ్డుకు వెళ్ళి అది నది ఒడ్డు పెట్టుకొని మళ్ళీ కాళ్ళు చేతులు వెళ్ళగానే దారిన వెళ్తుండే ఒక రైతు వచ్చి ఆ గుమ్మడికాయ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి ఈమె పంపించినా కూడా వాళ్ళకు అందదు. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీదేవి యొక్క కృప లేదు. ఎందుకంటే ఈమె గౌరీ వాళ్ళ అమ్మ అశుభ్రంగా ఉండడము, ఉన్న దాంట్లో కనీసం ఆవు పేడ పెట్టి అలికి ఇంత తులసికి దీపం పెట్టడము, ముగ్గు పెట్టడము, ఎంగిల్ చేత కాకిని కొట్టడము, పక్షులకు ఆహారాన్ని వేయడం, ఎటువంటి చేయదు. లేచినప్పటి నుంచి పిల్లలకు పెట్టిన ఎంగిలి అన్నాలు తినడము, రాత్రి వేళల్లో చిన్న పిల్లలకు పేళ్లు చూడడము, తల విరబోసుకొని కూర్చోవడము, ఎప్పుడు భర్తను సంపాదిస్తులేమని దూషించడము, చీపురును ఎప్పుడు పడితే అప్పుడు ఏ వేళ పడితే ఆ వేళ ఇల్లు ఊడవడము, ఇవన్నీ కూడా జ్యేష్ఠాదేవికి ఇష్టమైన విషయాలే చేస్తుంది. కానీ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆమె దగ్గర పనితనం ఏమీ లేదు. ఇలాగా ఆమెకి ఎంత ధనాన్ని కూతురు ఇవ్వాలని ప్రయత్నించినా కూడా వాళ్ళ దరిద్రం తీరుతులేదు. చాలా బాధపడుతుంది. ఎన్ని విధాల ప్రయత్నించినా అత్తగారిని మామగారిని అనుజ్ఞ తీసుకొని వాళ్ళకు ధనాన్ని ఇచ్చినా కూడా, తన భర్త ఇచ్చిన ధనాన్ని వాళ్ళకు పంపుతున్నా కూడా వాళ్ళకి ఎటువంటిగా ఉపయోగం లేదని చాలా ఏడిస్తే ఆ రోజు కలలో లక్ష్మీదేవి కనబడి, మీ అమ్మ చేసినటువంటి పాప మూలంగా, ఇల్లాలు చేసినటువంటి అశుభ్రమైన పనుల వలన, అనాకార్య పనుల వలన ఎంత తెలివైన భర్త అయినా దరిద్రాన్ని అనుభవిస్తాడు అనేటువంటి సూచన మేరకు మీ అమ్మ దరిద్రాన్ని అనుభవిస్తున్నది అని లక్ష్మీదేవి చెప్పగానే, ఇలా కాదు అని చెప్పి తనే వాళ్ళ అమ్మను తీసుకొని వచ్చి, వాళ్ళ ఇంట్లో వసతి లేదు కాబట్టి కూలిపోయిన ఇల్లు, విరిగిపోయిన పీటలు ఆమెకు లక్ష్మీదేవికి ఇష్టం కాదని అత్తమామ ఆజ్ఞ తీసుకొని వాళ్ళ అమ్మను చెల్లెలను తీసుకొస్తుంది. ఆ రోజు మార్గశిర బేస్తవారం. అమ్మ నువ్వు ఎంగిలి పడకు, చాలా శుచి శుభ్రంగా ఉండాలి, ఈ రోజు మనం ఇద్దరం వ్రతం చేయాలంటే సరే అంటుంది తల్లి. పిల్లలకి చాలా రోజుల నుంచి ఆకలితో ఉండి రాత్రి మిగిలిపోయిన సద్దన్నం పచ్చడి వేసి పెట్టి తను కూడా ఆకలి జీవచాపలను చంపుకోలేక పిల్లలు మిగిలిపోయిన అన్నాన్ని తినేస్తుంది. అది గౌరీ చూస్తుంది. అయ్యో అమ్మ అశుభ్ర పడిపోయినావు, ఇవాళ వ్రతం పడిపోయింది, సరే మీరు ఇంటికి వెళ్ళండి అని భోజనం పెట్టి పంపిస్తుంది. మళ్ళీ 2వ గురువారం వెళ్ళి తీసుకొస్తుంది. 2వ గురువారం అమ్మ ఈసారి ఎంగిలి పడవద్దు, పోయిన వారం పడిపోయింది, ఈ వారం మనం వ్రతం చేసుకుందామని చెప్తుంది. సరే అమ్మా అంటుంది తల్లి. కానీ పిల్లలకి చాలా రోజుల నుండి తలకి నూనె పెట్టక చిప్పిరి జుట్టుగా ఉంది. కూతురి ఇంట్లో పుష్కలంగా పరిమళ ద్రవ్యాలతో ఉన్న నూనె ఉంది. అందుకని గిన్నె నిండాగా నూనె పోసుకొని పిల్లలందరికీ బాగా దట్టంగా పట్టించి ఆ మిగిలిపోయిన నూనెనంతా కూడా తన తలకు రాసుకొని కాళ్ళు చేతులకు రాచుకుంటుంది. చలికాలం కదా పొగలకుండా ఉంటుందని. అలా కక్కుర్తి పడినందుకు ఆ కూతురు చాలా బాధపడి, అమ్మ ఈ రోజు కూడా వ్రతం చెడిపోయింది, ఇక మీరు ఇంటికి వెళ్ళండి అని భోజనం పెట్టి పంపిస్తుంది. 3వ వారం వస్తుంది. అమ్మ ఈసారి నువ్వు ఎట్టూ కూడా కదలకుండా ఉండాలి, చాలా నిష్టగా చేసుకోవాలి, లేకుంటే దరిద్రం తీరదు, మన కష్టాలు తీరవమ్మా అని ఈసారి ఏం చేస్తుందంటే, వెనకటి కాలంలో బ్రాహ్మణ ఇళ్లలో పువ్వులు నదీ తీరంకు తీసుకొని వెళ్ళాలి. దేవుడికి పూజ చేసిన పువ్వులను నిర్వాంజనం అంటారు. ఆ పాచి పూలన్నిటి కూడా నదిలో కలుపుతారు, లేకుంటే భూమిలో వేస్తారు, లేకుంటే ఆరబెట్టి అగ్నిలో ధూపంగా హోమాల్లో వేస్తారు. ఆ దేవదత్తుడైన ఆ ధనవంతుడైన ఆ బ్రాహ్మణ్ ఇంట్లో బతుకమ్మ గుంటలాగా ఒకటి బొంద తోడి ఉంటుంది మట్టి పెరట్లో. దాంట్లో తన తల్లిని కూర్చోబెట్టి బుట్ట బోర్లేస్తుంది, స్నానం చేయించి అందులో వేస్తుంది. ఆమె ఏమంటుందంటే, నువ్వు ఏమీ తినకూడదు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ నోట్లో వేసుకుంటున్నావు, ఇప్పటికి 3 వారాలు వ్రతబంధనం భంగం అయింది, ఈసారన్నా నువ్వు ఇది 3వ వారము, ఈసారన్నా నువ్వు నిష్ఠా నియమాలుగా ఉండు, ఈసారి వ్రతం చేసుకోవాలని కొంచెం గట్టిగానే చెప్తుంది. సరే అమ్మా అని ఆమె కూర్చుంటుంది. ఈ పిల్లలందరూ పూజకు తెచ్చిన అరటి పళ్ళలో మనిషికి ఒకటి లాక్కొని తిని ఆ అరటి తొక్కలన్నీ చెత్త కుండి కదా, చెత్త గుంట అని దాంట్లో వేడేస్తుంటారు. అప్పుడు ఉన్న తల్లి ఆకలి కాగలేక ఆ పిల్లలు ఎంగిల్ చేసిన అరటి తొక్కలన్నీ తింటుంది. చూసే వరకు ఆమె మూతికి అరటి తొక్క అంటుకొని ఉంటుంది. ఈ రోజు కూడా పూజా వ్రతం పడిపోయిందమ్మా, నువ్వు ఇట్లా ఎందుకు చేస్తావని మళ్ళీ పంపించేసి 4వ వారం తెచ్చుకొని వాళ్ళ అమ్మ యొక్క చీర కొంగును తన చేతికి చుట్టుకొని అలాగే ఇంటి పనులను చేసుకుని శుచి శుభ్రంగా వ్రతాన్ని అయితే పూర్తి చేస్తుంది. పూర్తి చేసినప్పుడు ఏమైతుందంటే, మహాలక్ష్మీదేవి వాళ్ళ అమ్మ పెట్టిన నివేదనను స్వీకరించదు. రేగు పళ్ళు, జామ పళ్ళు, అరటి పళ్ళు, పొంగలి ఇలాగా
వారానికొక్కటి చేసి పెడతారన్నట్టు. ఆమె తల్లిని అడుగుతుంది, అమ్మ మహాలక్ష్మీదేవి, నేను పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించావు నైవేద్యాన్ని, మరి మా అమ్మ పెట్టింది ఎందుకు స్వీకరించలేదంటే, మీ అమ్మ చిన్నప్పుడు నిన్ను కొట్టింది. ఇంటి ఆడపిల్ల లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవిగా అలంకరించి కన్యాదానం, వరుడే విష్ణువుగా కన్యాదానం చేస్తారు. అలాంటి నా స్వరూపమైన నిన్ను చీపురు పెట్టి కొట్టింది కాబట్టి, ఎవరైతే ఆడపిల్లల్ని చీపురు పెట్టి కొడతారో వాళ్ళ నివేదనను, వాళ్ళ పూజలు నేను స్వీకరించను, నాకు ఆ నియమం ఉంది అని చెప్తుంది. అయ్యో తల్లి, మరి ఎలా ఏం చేయాలి అంటే, మీ అమ్మ ఇంటికి వెళ్ళి శుచిశుభ్రంగా ఉండి, ఇంకొకటి ఆడబిడ్డ సొమ్ముతో చేస్తున్నది, ఇదంతా నీ ఖర్చుతో చేస్తుంది కాబట్టి ఎవరైతే ఆడబిడ్డ సొమ్ము తింటారో, ఆడపిల్లల డబ్బుతోని దైవ కార్యాలు తీర్థయాత్ర చేస్తారో వాళ్ళని కూడా, వాళ్ళ నైవేద్యాలు, వాళ్ళ పూజలు నేను స్వీకరించను, మీ అమ్మ చేసిన పూజ అంతా నిష్ఫలమే అని చెప్తుంది. అప్పుడు తనే వెళ్ళి తన ఇంటి నుంచి సేవకులను తీసుకుని వెళ్ళి వాళ్ళ తల్లిగారింటిని శుభ్రం చేసి, అక్కడ విరిగిపోయిన పీట బదులు ఒక కొత్త పీఠం చేసి తండ్రికి చెప్తుంది, నేను పెట్టిన ప్రతి ఖర్చు నాకు వడ్డీతో సహా ఇవ్వాలి నాన్న, లేకుండా మళ్ళీ దరిద్రం పునరావృతం అవుతుంది అని చెప్పి, తను కొంత ధనాన్ని, తన భర్త సంపాదించిన ధనం తనకు హక్కుగా ఉంటుంది కాబట్టి తన భర్త సంపాదించిన ధనంలో కొంచెం తెచ్చి తల్లిగారింట్లో పూజా ద్రవ్యాలు అన్ని సమకూర్చి చక్కగా పూజ చేయిస్తుంది అమ్మతో నిష్టగా. మొదటి వారం చెయ్యంగానే ఆ చిక్కుడు, అప్పుడెప్పుడో ఈ గౌరీ చేసిన చిక్కుడు ఆకుల చెట్లకు చాలా తెల్లగా దొడ్డు దొడ్డుగా చిక్కుడుకాయలు కాస్తాయి. అరే భలే చిక్కుడుకాయలు ఉన్నాయి, ఇవాళ చిక్కుడు కూరతోనే మనం వంట చేసి నివేదిద్దాము అని వాళ్ళ అమ్మ గబగబా ప్లేట్ చాట తీసుకెళ్లి దాని నిండా చిక్కుడుకాయ కోసి ఓ 2-3 కేజీల చిక్కుడుకాయను ఒలవడానికి కూర్చుంటుంది. విలిచినా కొద్ది చిక్కుడు విత్తుల బదులు మంచి ముత్యాలు రాలుతాయి, మా 2 ముత్యాలు అయితే, అబ్బ మన చిక్కుడు చెట్టుకు ముత్యాలు రాలుతున్నాయి, ముత్యాలు కాస్తున్నాయి అని అవన్నీ కూడా వెళ్ళి ఆయన ఆ దేశం యొక్క రాజుకి ఇస్తే, ఇంత మేలి ముత్యాలు, స్వచ్ఛమైన ముత్యాలు మేము ఎప్పుడు చూడలేదయ్యా, మీకు ఎక్కడ దొరికాయని చెప్పితే, నేను తర్వాత చెప్తాను, నాకు కొంచెం ధనాన్ని ఇప్పించండి, నా కూతురికి ఇవ్వాల్సిందని చెప్పి ఆ ముత్యాలన్నీ తెచ్చి పూజ కోసము తన కూతురు ఎంత ఖర్చు పెట్టిందో ఆ ఖర్చు అంతా కూడా రాజుగారు ఇచ్చిన ధనాన్ని వలన చెల్లింపజేస్తాడు. వెంటనే 2వ వారము అమ్మవారు సంతోషించి ఆడబిడ్డ యొక్క సొమ్మును చెల్లించాడు కాబట్టి ఇక నిష్కల్మషంగా చేసేటువంటి ఈ అమాయకుల పూజను స్వీకరిస్తాను అని చెప్పి అమ్మవారు సంకల్పించుకుంటుంది. 2వ వారము చక్కగా పూజ చేస్తారు. ఆ పూజా ఫలం వల్ల ఇంకా వాళ్లకు మంచి బ్రాహ్మడు కదా అని వేరే ఊరు నుండి పిలుపు వస్తుంది. అక్కడ రుద్రాభిషేకాలు, పూజలు చేస్తే కొంత ధనం వస్తుంది, కొంత బంగారం ఎవరు దానం ఇస్తారు. ఇదంతా వెళ్లి వియ్యంకుడైనటువంటి దేవదత్తునికి వరకట్నం కింద ఇచ్చి, తాను కూతుర్ని అమ్ముకోలేదు, అన్ని రోజులు భోజనం చేసిన, సహాయం చేసిన ఫలితాన్ని కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో ఇచ్చి తన కూతురి యొక్క రుణాన్ని తీర్చుకుంటాడు. ఆ తర్వాత 3వ వారం చేసే వ్రతం వల్ల ఒక పొలం కొంటాడు. 4వ వ్రతం చేసిన వ్రతం వల్ల కొంత ధనాన్ని, బంగారాన్ని భార్యకు కొనగలుగుతాడు. 5వ వారం చేసిన వ్రతం వల్ల పిల్లలకి బట్టలు, ధనాన్ని సమకూర్చుకుంటాడు. ఇలాగా కొద్ది కాలంలోనే మార్గశిర బేస్తవారాల వ్రతకథ వలన ఈ సోమదత్తుడు పేదతనాన్ని పోగొట్టుకొని దేవదత్తుడు ఎంత ధనవంతుడై తర్వాత కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుని సేవించుకొని అన్యోన్య దాంపత్యంతో సుఖ సంతోషాలతో ఉన్నారని అర్థం. ఇక్కడ మనకేంటంటే, క్రమశిక్షణ రాహిత్యంగా ఉన్న వాళ్లను లక్ష్మి కటాక్షించదు. మళ్ళీ ఆడిబిడ్డ సొమ్ము తిన్న వాళ్లను, ఆడపడుచులు, ఆడపిల్లల సొమ్ము తినే వాళ్లకు త్వరలోనే దరిద్రం వస్తుంది. అల్లుడి సొమ్ము తిన్న వాళ్ళకి దరిద్ర బాధలు వస్తాయి. అలాగే శుచి శుభ్రంగా ఉండకుండా పూజలు, పిల్లలు మిగిలిపోయిన అన్నాలు, ఎంగిళ్ళు, వారం వర్జం చూడకుండా, పూజలు చేయకుండా భోజనాన్ని చేసే వాళ్ళని, వాళ్లకు దరిద్రం వస్తుంది. చీపుర్ని ఎటు పడితే అటు వాడడం వల్ల, పిల్లలని చీపురుతో కొట్టడం వల్ల, చీపుర్ని అపసవ్యంగా పెట్టడం వల్ల దరిద్రం వస్తుంది. ఎవరికి దానం చేయకపోవడం వల్ల దరిద్రం వస్తుంది. ఇవన్నీ కూడా మనుషుల యొక్క క్రమశిక్షణను నేర్పడానికి, మానవ యొక్క జీవితాన్ని ఉద్ధరించడానికి లక్ష్మీనారాయణులు మనకు ప్రసాదించిన ఉత్తమోత్తమైన వ్రతకథలు. వ్రతాలనేవి చెయ్యాలి, ముందు తరం వారికి చేయించడానికి అవకాశం కల్పించి సుద్బోధన చెయ్యాలి, వారి చేత చేయించాలి. ఎవరైతే వ్రతాలు చేస్తారో, మళ్ళీ ముందు తరాల వారితో చేయిస్తారో వాళ్ళు అనేక జన్మలు అనేక సంపదలతో వర్ధిల్తారని మనకు విష్ణు పురాణం చెబుతోంది. మార్గశిర మహాత్యం కూడా మార్గశిర బేస్తారం యొక్క వ్రతమహిమను తెలుపుతున్నది. ఇది శ్రీ విష్ణు పురాణంతర్గతే మార్గశిర లక్ష్మీవారం. అందుకనే లక్ష్మీ నివాసమై ఉంది కాబట్టి లక్ష్మీవారం అని దీనికి మనకు పేరు వచ్చింది. ఇక్కడ లక్ష్మీదేవిని పూజించిన తర్వాత ఏమి నివేదించాలి? మొదటి వారం రోజు పులగం అంటే తెలుసు కదా, చిత్రాన్నము, కిచిడి అంటాము. బియ్యము, కసింత మినప్పప్పు, పోపు పెట్టి మినప్పప్పు, పెసరపప్పు వేసిన చిన్న పిల్లలకు ముద్దగా చేసి అన్నంలాగా మిరియాలు వేసి పులగము పాయసం చేసి అమ్మవారికి నివేదించడం వల్ల, మొదటి వారము ఈ నివేదన చేయడం వల్ల ఆమె చాలా సంతోషిస్తుంది.
ఇక రెండవ వచ్చే బేస్తవారం రోజు అట్లు దోశలు లాంటివి కానీ పిండితో కానీ అట్లు పాయసం చేసి ఒక ముత్తేదని మొదటి వారము ముత్తేదని పిలిచి పండు తాంబూలము పసుపు కుంకుమ రడికిల గుడ్డ ఇచ్చి రోజటి వారి భోజనము పప్పు కూరలతో పాటు పులగము పాయసం చేయాలి. రెండవ వారం కూడా సమమైన భోజనము పప్పు చారు కూరలు వేసి అట్లు పాయసం చేయాలి. మూడవ వారము మినపగారెలు పాయసము చేయాలి. నాలుగవ వారము రవ్వ కేసరి పులిహోర చేయాలి. ఐదవ వారము పూర్ణము చేసి సంపూర్ణంగా ఒక్కోసారి 4 వారాలే వస్తే విషమాసము వచ్చే మొదటి వారం కూడా ఈ గౌరీ వ్రతాన్ని చేసి 5 వారాలు నోచుకోవాలని మనకు విష్ణు పురాణం తెలుపబడింది. అమ్మవారికి ఇష్టమైన నివేదన చేయడం వల్ల ఆమె త్వరగా సంతోషించి సకల ఐశ్వర్యాలు సకల సంపదలు ఇస్తుందని లక్ష్మీదేవి స్వయంగా నారద మహామునికి తెలిపింది. లక్ష్మీవార కథ సమాప్తం. జై శ్రీరామ్.